ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని కోరితే ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, అయినా తాము ఎక్కడా తగ్గేదే లేదని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నాయకులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ద్వితీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా నగరంలో నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ కార్యాలయం నుంచి రమణ రమేష్ థియేటర్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం పద్మావతి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావుతో కలిసి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిపిఎస్ వద్దు, న్యాయంగా ఉద్యోగులకు రావాల్సిన అంశాల గురించి పోరాడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు తమకు న్యాయంగా రావాల్సిన అన్ని బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. రూపాయలు బిచ్చమేసినట్టుగా ప్రభుత్వం వేస్తున్నట్టుగా వ్యవహరిస్తూ పక్క తీవ్రమైన అసహనానికి గురి చేస్తూ ఆర్థిక శాఖ అధికారులు భవిష్యత్తులో కూడా ఏ రోజుకి జీతం చెల్లిస్తామో 1వ తారీఖు చెల్లిస్తామని సమాధానం చెప్పని పరిస్థితి. లో ఉన్నటువంటి గవర్నర్ గారికి 309 అధికరణ ద్వారా గవర్నర్ గారి పేరు మీదే మా సర్వీసులు నియంత్రించబడతాయి కాబట్టి వారి దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ ఖజానా మీద మొదటి చెల్లింపుకి హక్కుదారుడుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలని, ఆర్థిక ప్రయోజనాలని నిర్దేశించేలాగా ఒక చట్టం చేయమని చెప్పి మేము గవర్నర్ గారిని కోరాం. ఈ బాకీలన్నీ చెల్లింపు చేసేలాగా ప్రభుత్వానికి సూచించమని కోరి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులు లేకుండా పోతాయా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అవగాహన లేకుండా ప్రభుత్వానికి వంతుపాడుతూ మా సంఘ గుర్తింపు రద్దు చేయమని మాట్లాడిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఇప్పటికైనా ప్రభుత్వానికి భజన చేయడం మాని ఎవరికైతే మనం ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ ఉద్యోగుల గొంతుకే వినిపించమని నేను వారిని అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఈనాడు చెప్పదలుచుకున్నాను. యావత్తు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరి పక్షాన మీరు నన్ను అరెస్ట్ చేసినా, నా మీద కేసు పెట్టినా, నన్ను జైల్లో పెట్టినా, మా సంఘం యొక్క గుర్తింపుని రద్దు చేసినా, మీ ఉద్యోగులకి హక్కుగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించే వరకు, ఆఖరి పైసా చెల్లించే వరకు లక్షలాది మంది ఉద్యోగుల పెన్షనర్ల గొంతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిత్యం నినదిస్తూనే ఉంటాం.